విఘ్నేశ్వరాయ నమః. శ్రోతలందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు మనం కుమార సంభవంలోని 21వ శ్లోకం నుంచి ప్రారంభిస్తున్నాం. సర్వదేహాంతరాత్మవై సాక్షివగుట భవదనుధ్యాన సంభవ ప్రాభవమున మాకు కలిగిన ప్రీతి నేమని వచింపనగును వేదబోధక విరూపాక్ష నీకు. వేదబోధక విరూపాక్ష నీకు అనగా వేదబోధ, వేదములకు బోధకుడా, విరూపాక్ష ఈశ్వర, సర్వదేహాంతరాత్మవై అన్ని దేహములలో అంతరాత్మ, సాక్షివగుట సాక్షివి కాన, భవత్ ప్లస్ అనుధ్యాన నీ ధ్యానమునందు లేదా మనస్సునందు, సంభవ ప్రాభవమున జన్మించిన కారణము చేత అనగా నీచే తలపబడుట చేత మాకు కలిగిన ప్రీతి, మాలో కలిగిన సంతోషమును నీకున్ ఏమని వచింపనగును, ఏ విధముగా చెప్పగలము అనగా వేదములకు బోధకుడా ఈశ్వర, అన్ని దేహములలో అంతరాత్మ సాక్షివి కాన, నీ ధ్యానమునందు లేదా మనస్సునందు జన్మించిన కారణము చేత అనగా నీ చేత తలపబడుట చేత మాలో కలిగిన సంతోషమును నీకు ఏ విధముగా చెప్పగలము అని సప్తర్షులు ఈశ్వరునితో పలికిరి అని ఈ శ్లోకమునకు భావము. తత్వరీతి నిరుంగ ప్రత్యక్షమక్షి యుగలి గాంచిన నైన మోకగుని గోచరంబు దయచేసి ఆత్మరూపంబు తెలియ బుద్ధి దోచినన్ జప్పకే బోధపడునే. బుద్ధి దోచినన్ జప్పకే బోధపడునే అనగా తత్వరీతి తాత్విక పద్ధతిలో నెరుంగా తెలియుటకు ప్రత్యక్షము కనిపించున్నది అక్షియుగళిన్ ఈ రెండు కన్నులతో కాంచినన్ చూచిన వారము అయినను మాకగునే మాకు అవునా గోచరంబు కనిపించుట దయచేసి ఆత్మరూపంబున్ నీ ఆత్మరూపమును తెలియుటకు బుద్ధి దోచినన్ బుద్ధికి తోచినను చెప్పకనే నీవు చెప్పకుండా బోధపడునే అర్థమగున అనగా తాత్విక పద్ధతిలో తెలియుటకు కనిపించుచున్నది ఈ రెండు కన్నులతో చూచిన వారము అయినను కనిపించుట లేదా తెలియుట మాకు అవునా. దయచేసి నీ ఆత్మరూపమును తెలియుట బుద్ధికి తోచినను నీవు చెప్పకుండా అర్థమగునా అనగా నీవు ప్రత్యక్షముగా కనపడుచున్నను మాకు ఇది కలయో నిజమో అర్థం అవుటలేదు కనుక నీవు ప్రత్యక్షముగా చెప్పినచో మాకు నీవు కనపడుచున్నది యథార్థము అని మేము గ్రహింపగలము అని సప్తర్షులు పరమేశ్వరునితో విన్నవించుకున్నారని ఈ శ్లోకం యొక్క భావము. దేవ కనుపించు నీ మూర్తి దేని వలన సృష్టి సేయును దేన పోషించు దేన సంహరించును తెలుపుము స్పష్టముగను. బ్రహ్మ విష్ణు మహేశ్వర ప్రాభవంబు బ్రహ్మ విష్ణు మహేశ్వర ప్రాభవంబు. దేవా ఓ ఈశ్వర, కనిపించు నీ మూర్తి, కనిపించే ఈ నీ మూర్తి దేని వలన సృష్టి చేయునవు సృష్టి కార్యక్రమము చేయును. దేన పోషించు దేని వలన స్థితి లేదా పోషణ జరుగునో. దేన సంహరించునో దేని వలన నాశనము లేదా లయింపబడునో. స్పష్టముగాను విశదముగా బ్రహ్మ విష్ణు మహేశ్వర ప్రాభవంబు బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన మీ త్రిమూర్తుల ప్రభావము
తెలుపుము, చెప్పుము అనగా, ఓ ఈశ్వర, కనిపించే ఈ నీ మూర్తి దేని వలన సృష్టి కార్యక్రమము చేయును, దేని వలన స్థితి లేదా పోషణ జరుగును, దేని వలన నాశనము లేదా లయింపబడును, విశదముగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన మీ త్రిమూర్తుల ప్రభావము చెప్పుము అని ఈ శ్లోకమునకు భావము. ఇట్టి మా కోర్క గుహ్యమైనట్టిదౌట ఎట్టులేయుండు గావుతనిట్టులనుచు చింతితోపస్థితిని నిలచితిమి మ్రోల ఏది సాధించవలయు శాసించు మార్యా, ఏది సాధించవలయు శాసించు మార్యా అనగా, ఆర్య, ఓ ఈశ్వర, ఇట్టి మా కోరిక, ఈ మా కోరిక గుహ్యమైనట్టిది ప్లస్ ఔట గూఢమైనది కావున, అట్టులేయుండున్ ప్లస్ కావుతన్ అటులనే గూఢముగా ఉండనిమ్మనిచో, ఇట్టులనుచు ఇటులనే అని చింతిత ప్లస్ ఉపస్థితిని చింతాక్రాంతులమై బ్రోల నిలిచితిమి, నీ ఎదుట నిలిచితిమి. ఏది సాధించవలయు, మేము ఏమి చేయవలనో శాసించుము, ఆజ్ఞాపించుము అనగా, ఓ ఈశ్వర, ఈ మా కోరిక గూఢమైనది కావున అటులనే గూఢముగా ఉండనిమ్మనిచో, ఇటులనే అని చింతాక్రాంతులమై నీ ఎదుట నిలిచితిమి. మేము ఏమి చేయవలనో ఆజ్ఞాపించుము అని సప్తర్షులు పరమేశ్వరుని విన్నవించుకున్నారు అని ఈ శ్లోకం యొక్క భావము. దిశదశనాంశు కాంతి ఎల్పీయమైన మౌళిగత చంద్రలేఖ సమగ్ర కాంతి వరల పరమేశ్వరుడు మారు పల్కెనిట్లు సంయమేంద్రులు చెవులొగ్గి శ్రద్ధ చూప, సంయమేంద్రులు చెవులొగ్గి శ్రద్ధ చూప అనగా, విశదశనాంశు కాంతి విశదముగా దంతకాంతి, అల్పీయమైన తక్కువదైన, మౌళిగత చంద్రలేఖ జటలలో ఉన్న చంద్రరేఖ, సమగ్ర కాంతి పూర్ణ ప్రభలను వరలన్ చిమ్మగా, పరమేశ్వరుడు సంయమేంద్రులు, పరమేశ్వరుడు సంయమేంద్రులు అనగా మహర్షులు, చెవులొగ్గి శ్రద్ధ జూప శ్రద్ధతో చెవులను పెట్టుకొని వినుచుండగా, ఇట్లు ఈ విధముగా మారు పల్కెన్ బదులిచ్చెను. విశదముగా దంతకాంతి తక్కువదైన జటలలో ఉన్న చంద్రరేఖతో కూడి పూర్ణ ప్రభలను చిమ్మగా, పరమేశ్వరుడు మహర్షులు శ్రద్ధతో చెవులను పెట్టుకొని వినుచుండగా ఈ విధముగా పలికెను అని ఈ శ్లోకము యొక్క భావము. విదితమే మీకు నస్మత్ ప్రవృత్తి యందు స్వార్థమించుకలేదని స్పష్టముగను, అష్టమూర్తిత్వ మరయ పరార్థ వృత్తి కొరకే ప్రాప్తించుగాదే నిగూఢమగుచు, ప్రాప్తించుగాదే నిగూఢమగుచు అనగా, విదితమే మీకు తెలియనా, అస్మత్ ప్లస్ ప్రవృత్తి యందు నా ప్రవృత్తిలో స్వార్థమించుక కొంచెము కూడా స్వార్థము లేదని స్పష్టముగా అష్టమూర్తి తత్వము అరయ్య చూడగా, నిగూఢమగుచు గుప్తమగుచు, పరార్థ వృత్తి కొరకే పరార్థ వృత్తికే కాని ప్రాప్తించుగాదే దొరకును కదా అనగా, నా ప్రవృత్తిలో కొంచెము కూడా స్వార్థము లేదని స్పష్టముగా మీకు తెలియనా, అష్టమూర్తిత్వము చూడగా గుప్తమగుచు పరార్థ వృత్తికే దొరుకును గాని ఇతరమునకు కాదు
అని ఈ శ్లోకం యొక్క భావము. అనగా పరమేశ్వరుడు సప్తర్షులతో ఈ విధముగా పలుకుచున్నాడు. నా ప్రవృత్తిలో కొంచెము కూడా స్వార్థము లేదని మీకు తెలియను కదా. నేను ఏ పని చేసినా, ఏ కార్యము తలంచినను అది లోక కళ్యాణము కొరకే అని మీకు తెలియను కదా అని పరమేశ్వరుడు సప్తర్షులతో పలికినాడని ఈ శ్లోకం యొక్క భావము. తృష్ణ పీడిత చాతక శ్రేణి సృక్కి వృష్టి గోరి విద్యుద్వంతు వేడునట్లు సుతుని గాంచుటకీను యాచితుడనైతి శత్రు పీడితులైన నిర్జరుల చేత నిర్జరుల చేత అనగా తృష్ణ పీడిత దాహముచే బాధపడు చాతక శ్రేణి చాతక పక్షి సమూహము సృక్కి నీరసించి వృష్టిగోరి వర్షమును కోరి విద్యుద్వంతు మేఘుని వేడునట్లు ప్రార్థించినట్లు సుతుని గాంచుటకు కుమారుని పొందుటకు శత్రు పీడితులైన శత్రువుల చేత బాధలు పొందుతున్న నిర్జరుల చేత దేవతల చేత ఏను యాచితుడనైతి నేను అర్థించబడితిని. అనగా దాహముచే బాధపడు చాతక పక్షి సమూహము నీరసించి వర్షమును కోరి మేఘుని ప్రార్థించినట్లు కుమారుని పొందుటకు శత్రువుల చేత బాధలు పొందుతున్న దేవతల చేత నేను అర్థించబడితిని అని ఈ శ్లోకము యొక్క భావము. అరణి గ్రహించు యజమానుడరయనగ్ని హోతృనుత్పాదనము సేయనుత్సహించు ఆత్మజన్ముని గాంచుట కటుల నేను సతిగా గ్రహింపగలతు పార్వతిని మదిని సతిగా గ్రహింపదలతు పార్వతిని మదిని. అనగా అరణి అరణి గ్రహించు తీసుకొను యజమానుడు యజ్ఞము చేయువాడు అరయన్ చూడగా అగ్నిహోత్రున్ అగ్నిహోత్రుని ఉత్పాదనము సేయన్ జనింపజేయుటకు ఉత్సహించు ఉత్సాహపడును ఆత్మజన్మునిన్ కుమారుని కాంచుటకు ప్లస్ అటులే ఆ విధముగానే పొందుటకు నేను పార్వతిని సతిగా భార్యగా మదిన్ మనస్సులో గ్రహింపదలతు స్వీకరించదలచితిని. అనగా అరణి తీసుకొని యజ్ఞము చేయువాడు చూడగా అగ్నిహోత్రుని జనింపజేయుటకు ఉత్సాహముతో పూనుకొనును అదే విధముగా కుమారుని పొందుటకు మనస్సులో నేను పార్వతిని భార్యగా స్వీకరించదలచితిని అని ఈ శ్లోకమునకు భావము. ఆత్మదర్భము మీ చేత యాచితవ్యుడగుత పార్వతి నీయ హిమాలయుండు సాధ్వనుష్ఠిత సంబంధ సముదయంబు విక్రియాకల్ప మెట్లగు పృథ్విలోన విక్రియాకల్పమెట్లగు పృథ్విలోన. అనగా ఆత్మదర్థము నా ఈ కోరిక మీ చేత పార్వతిన్ ప్లస్ ఈయా పార్వతిని ఇచ్చుటకు హిమాలయుడు యాచితవ్యుడగుత అర్థింపబడుత సాధ్వనుష్ఠిత మీ వంటి సాధువులచే కూర్పబడిన సంబంధ సముదయంబు సంబంధ కార్యక్రమము పృథ్విలోన భూమిలో విక్రియా కల్పమెట్లగు విఘ్నములు ఎట్లు పొందును. అనగా నా ఈ కోరిక మీ చేత పార్వతిని ఇచ్చుటకు హిమాలయుడు ప్రార్థింపబడుగాత మీ వంటి సాధువులచే కూర్పబడిన సంబంధ కార్యక్రమము భూమిలో విఘ్నములు ఎట్లు పొందును అని
పరమేశ్వరుడు సప్తఋషులతో పలికిన ఈ శ్లోకం యొక్క భావము. ఉన్నతుండై ప్రఖ్యాతి గన్న భూభృదేంద్రుడో జగన్యను దానమీయ దలచియున్నవాడు దిగీసులకుపకరింప నేను మాత్రము వ్యామోహగాను నిజము నేను మాత్రము వ్యామోహగాను నిజము. అనగా ఉన్నతుండై ఉన్నతితో ఉన్నవాడు, ప్రఖ్యాతి గన్న పేరు మోసినవాడు, భూభృదేంద్రుడు ప్లస్ ఓజన్ హిమవంతుడు ప్రేమతో, దిగీసులకు ఉపకరింప దేవతలకు ఉపయోగకరముగా, కన్యను తన కూతురిని దానమీయన్ దానమీయుటకు తలచియున్నవాడు ఆలోచించుచున్నవాడు నేను మాత్రమే వ్యామోహగాను మోహముతో ఉన్నవాడను కాను నిజము. అనగా ఉన్నతితో ఉన్నవాడు, పేరు మోసినవాడు అయిన హిమవంతుడు దేవతలకు ఉపయోగకరముగా తన కూతురుని దానమీయుటకు ఆలోచించుచున్నవాడు, అనగా వివాహము చేయుటకు తలచుచున్నవాడు. నేను మాత్రము మోహముతో ఉన్నవాడను కాను, ఇది నిజము. అనగా నేను మాత్రమే ఈ సంబంధమునకు అంగీకారము తెలుపుచున్నవాడను కాను. హిమవంతుడు కూడా తన వైపు తన బిడ్డను తన కుమార్తెను నాకు కన్యాదానం ఇచ్చుటకు సుముఖముగా ఉన్నాడు అని సప్తఋషులతో పరమేశ్వరుడు పలికెను అని ఈ శ్లోకం యొక్క భావము. ఓం శరవణ భవాయ నమః. ఇంతవరకు ఎంతో శ్రద్ధతో ఆలకించిన శ్రోతలందరకు ధన్యవాదములు తెలుపుచు ఆ పరమేశ్వరుని కృపాకటాక్షలు మన అందరి మీద ఎల్లవేళలా ప్రసరించాలని ప్రార్థిస్తూ ఈ రోజుకు స్వస్తి.